దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే ప్రార్థనా కూడికని ఏర్పాటు చేసుకున్న అశోక్ గారు, రాణి దంపతులకు ప్రభు నామం పేరిట అందరికీ వందనాలండి. కొద్దిసేపు దేవుని వాక్యం ఆలకించబోతున్నాం. దినవృత్తాంతాల 2వ గ్రంథంలోని 32వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకోబోతున్నాం. చదవండి. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి యూదా దేశములో చొరబడి ప్రాకారపురముల ఎదుట దిగి వాటిని లోపరుచుకొన చూచెను. పరిశుద్ధ గ్రంథంలోని దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదువుతున్నాం కదా. అక్కడ రాయబడినటువంటి మాటలు ఏంటంటే, రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత అని రాయబడింది. బైబిల్లో ప్రతి పదానికి కూడా కొన్ని అర్థాలు, కొన్ని భావాలు ఉంటాయి. హిజ్కియా గారు నమ్మకమైన చర్య చూపిన తర్వాత అంటే హిజ్కియా గారు తన ఇంటికి సంబంధించో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనుకోవచ్చు. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, రాజుగా తాను నమ్మకంగా జీవిస్తున్నాడు. ఆమేన్. ఇది మనం గమనించాల్సింది. రాజుగా నమ్మకమైన చర్య అంటే, ప్రియ దేవుని ప్రజలారా, ఏ రాజ్యానికైతే తాను రాజుగా ఉన్నాడో ఆ రాజ్యంలో నమ్మకస్తుడిగా బ్రతుకుతున్నట్లు, ఆ రాజ్యంలో నమ్మకంగా ప్రవర్తిస్తున్నట్లు, ఆ రాజ్యంలో నమ్మకమైన పనులు చేస్తున్నట్లు, ఆ రాజ్యంలో నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నాడు. రాజుగారు తన రాజ్యంలో తన ప్రజల దగ్గర ఎలా ఉండాలో, పరిపాలనలో ఎలా ఉండాలో, పైసల దగ్గర ఎలా ఉండాలో, ఆడవాళ్ళ దగ్గర ఎలా ఉండాలో, మగవాళ్ళ దగ్గర ఎలా ఉండాలో, పిల్లల దగ్గర ఎలా ఉండాలో, పెద్దల దగ్గర ఎట్లా ఉండాలో, ప్రభుత్వ ఖజానా విషయంలో ఎలా ఉండాలో, దేవుని నామం పేరట దేవుని దగ్గర ఎలా ఉండాలో, ఇలా అన్ని కోణాలలో రాజుగా తాను నమ్మకస్తుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి మాట్లాడకిస్తున్న మీ వ్యక్తిగత జీవితాల్లో నువ్వు భార్యవో, లేక భర్తవో, లేక కుమారుడవో, కుమార్తెవో, ఇంట్లో నీ స్థానం ఏమిటో గాని నీవు నీ ఇంట్లో నమ్మకస్తుడివేనా? ఈ రోజున సంఘములోను, సహవాసములోను, దేవుని విషయాల్లోనూ నీవు నమ్మకస్తురాలుగా కొనసాగుతున్నావా? ఇదిగో హిజ్కియా అనే రాజుగారు అయితే నమ్మకమైన చర్యలు. దేవునికి స్తోత్రం. ఎలాంటి చర్యలండి? నమ్మకమైన పనులు. చర్యలంటే పనులు అని అర్థం. రాజుగారు నమ్మకమైన పనులు చేస్తున్నాడు. ఓ చిన్న ఇంటికి యజమానురాలుగా ఉండి, ఓ చిన్న ఇంటికి యజమానుడిగా ఉండి నమ్మకంగా జీవించలేని వాళ్ళు ఇప్పుడు చాలా మంది మనకు కనిపిస్తారు. చిన్న కుటుంబం, ఆ చిన్న కుటుంబంలో యజమానురాలుగా, కుమారుడిగా, కుమార్తెగా ఈ రోజు మనం నమ్మకంగా ఉండలేకపోతున్నామే. ఓ చిన్న సంఘంలో నమ్మకస్తురాలుగా జీవించలేక నానా ఆశాలు వేస్తున్నట్టు వ్యక్తులు మనం చూస్తున్నాం కదా. విశాలమైన రాజ్యానికి హిజ్కియా గారు ఎలాంటి వాడటండి? నమ్మకస్తుడు. ఆమేన్. హల్లెలూయా. కానీ నీ భార్య బిడ్డల విషయంలో, నీ భర్త బిడ్డల విషయంలో, నీ సంఘం విషయంలో, నీ సేవకుని విషయంలో, నీ పరిచయ విషయంలో, ప్రభువు నీకు ఇచ్చినటువంటి చిన్నపాటి కుటుంబ విషయంలో, చిన్నపాటి ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, ఇలా చిన్న విషయాల్లో నీవు నమ్మకస్తుడిగా ఉండకపోతే ఎలా అండి? బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, వాళ్ళెవరికో దేవుడు కొన్ని వరాలు, కొన్ని ఈవులు కొన్ని ఇస్తే మొదటి వాడు తనకిచ్చిన తలాంతులు తీసుకెళ్లి ఏం చేశాడటండి? వ్యాపారం చేశాడు. రెండో వాడు ఇంకోటి చేశాడు. మూడో వాడు వాటిని తీసుకెళ్లి పాతి పెట్టాడటండి. ఆ ఇద్దరు విషయంలో దేవుడు అన్న మాట ఏంటంటే, యజమాని అన్న మాట ఏంటంటే, బలా నమ్మకమైన మంచి దాసుడాని. ఆ తరువాత ఇంకోవాడి గురించి అన్నమాట ఏంటంటే, చెడ్డ దాసుడాని. అంటే ప్రియ దేవుని ప్రజలారా, ఈ రోజున మన వ్యక్తిగత జీవితాల్లో దేవుడు మనల్ని ఎక్కడ నిలబెట్టాడు, దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడు, ఈ రోజున రాజ్యంలో ఉంచితే రాజుగా, భార్యగా ఉంచితే భార్యగా, భర్తగా ఉంచితే భర్తగా, విశ్వాసిగా ఉంచితే విశ్వాసిగా, సేవకునిగా ఉంచితే సేవకునిగా, ఈ రోజున ఏ స్థితిలో ప్రభువు నేను నిలబెట్టినా నీవు ఆ స్థితిలో నమ్మకమైన చర్యలు చూపాలి. ఆ హిజ్కియా గారు ఏం చేశారండి పాస్టర్ గారు అంటే, మరొకసారి ఆ వాక్య భాగం చదువుకుందాం. చూడండి, చదవండి. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత, చాలండి. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపాడా లేదా? చూపాడు. రాజు నమ్మకస్తుడా కాదా చెప్పండి? నమ్మకస్తుడే. అతని చర్యలన్నీ నమ్మకంగా జీవిస్తున్నాడా లేదా? రాజుగా తను ఎలా ఉండాలో, ఎంత నమ్మకంగా ఉండాలో, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో, తన రాజ్యానికి, తన కుటుంబానికి, తన వ్యక్తిగత జీవితంలో, తన రాజ్యంలో ఉన్న ప్రజలకి ఏ కీడు కలగకుండా, ఏ ఆపద రాకుండా, ఏ విధంగానూ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా రాజుగా రాజ్యానికి మేలుకరంగా నమ్మకంగా బ్రతుకుతున్నాడు హిజ్కియా రాజుగారు. ఇలా తన జీవితం కొనసాగిపోతున్నప్పుడు అనుకోని సంఘటన, అనుకోని కుదుపు లేదా అనుకోని ఉపద్రవం ఎలా వచ్చి పడిందండి బాబు అంటే, రాజులా నమ్మకంగా జీవించిన తరువాత
అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి ఆ యోధా దేశంలో చొరబడి దాని ప్రాకారపురములన్నిటి ఎదుట దిగి దాన్ని లోపరుచుకోవాలని ప్రయత్నిస్తున్నాడట. రాజుగారు నమ్మకంగానే జీవిస్తున్నాడు. మరి నమ్మకంగా జీవిస్తున్నప్పుడు అష్షూరు రాజు దండెత్తి వచ్చి సన్హెరీబు వచ్చి ఈ రాజ్యాన్ని ఏం చేయాలనుకుంటున్నాడటండి? లోపరుచుకోవాలి. అంటే మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే యోధా దేశాన్ని అష్షూరు రాజు ఆక్రమించుకోవాలని చూస్తాడు. రాజుగారేమో నమ్మకస్తుడే, హల్లెలూయా. రాజుగారేమి దుర్మార్గుడు కాదు, రాజుగారేమి ప్రార్థన లేనివాడు కాదు, రాజుగారేమి అపనమ్మకస్తుడు కాదు, రాజుగారేమి చెడ్డోడు కాదు. రాజుగారు నమ్మకస్తుడే, నమ్మకమైన చర్యలా చూపెడతాడు, నమ్మకంగానే బ్రతుకుతాడు, చాలా నమ్మకస్తుడే. అయితే ఇతడు నమ్మకంగా బ్రతుకుతున్నాడు కదా. ఇప్పుడు ఏం జరిగింది అంటే గనక అష్షూరు రాజు వచ్చి ఆ రాజ్యాన్ని ఆక్రమించాలని, ఆ రాజ్యాన్ని సొంతం చేసుకోవాలని, ఆ రాజ్యంలో తాను జెండా పాతాలని, ఆ రాజ్యాన్ని తను పరిపాలించాలని, ఆ సింహాసనాన్ని తను లాక్కోవాలని సన్హెరీబు ప్రయత్నం చేస్తున్నాడు. మరి రాజుగారు నమ్మకస్తుడు కదా. ఈ శోధన ఎందుకు వచ్చింది? శోధన అంటారా కదా? రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని, రాజ్యాన్ని లోపరుచుకోవాలని వేరే శత్రువు రాజు వచ్చాడు. ఇప్పుడు రాజుగారు నమ్మకస్తుడే కదా. నమ్మకస్తుడైనప్పుడు మరి శోధనలు ఎందుకు వచ్చాయి? దేవునికి స్తోత్రం. నీకు అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? రాజుగారు ఎవరు? నమ్మకస్తుడని, నమ్మకమైన చర్యలని బైబిల్ గ్రంథంలో రాయబడింది. మరి నమ్మకస్తుడు, నమ్మకమైన చర్యలు రాజుగారు చేస్తున్నప్పుడు ఈ శోధన ఎందుకు వచ్చినట్లు? ఈ గలిబిలి ఎందుకు వచ్చినట్లు? ఈ అపమానం ఎందుకు చొరబడుతున్నట్లు? తన రాజ్యానికి ఎందుకు ఎసరు వచ్చింది? తన రాజ్యం మీదకి శత్రువులు ఎందుకు వచ్చారు? తన రాజ్యాన్ని లాక్కోవడానికి, సింహాసనాన్ని లాక్కోవడానికి, రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి శత్రువులు ఎందుకు మూకుమ్మడిగా ఆ ప్రాకార పురం ఎదుట దిగారు? మరి రాజుగారు నమ్మకస్తుడు కదా. అర్థమవుతుందా? మరి రాజుగారు నమ్మకస్తుడైతే శోధన రాకూడదు కదా. రాజుగారు నమ్మకస్తుడైతే సమస్యలు రాకూడదు కదా. రాజుగారు నమ్మకస్తుడైతే ఉపద్రవాలు రాకూడదు కదా. రాజుగారు నమ్మకస్తుడైతే గలిబిలి కలగకూడదు కదా. రాజుగారు నమ్మకస్తుడైతే ఏ ఇబ్బందికి ఉండకూడదు కదా. అంతా ప్రశాంతంగా ఉండాలి కదా రాజుగారు నమ్మకస్తుడైతే. మరి రాజుగారు తేడా అంటారా? మరి నమ్మకస్తుడైనప్పుడు ఇన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రజలు చాలా మందికి అజ్ఞానం ఏంటంటే, ఏమైనా సమస్యలు వచ్చాయనుకోండి సంఘంలో, బాగా వినండి, సంఘంలో ఏమైనా సమస్యలు వచ్చాయనుకోండి, ఈ సమస్యలు వచ్చినా ఎందుకు వస్తాయి, ఉరిగిన వస్తాయేంటి, ఏంటో అన్నట్లుగా చాలా మంది ఆలోచన చేస్తూ ఉంటారు. మరి పౌలు గారికి చాలానే సమస్యలు వచ్చాయా రాలేదా? దానియేలు గారికి చాలానే సమస్యలు వచ్చాయి. అంతెందుకు యేసు ప్రభు వారు కూడా అపవాదిని శోధిస్తానే ఉన్నాడు. మరి అలాంటప్పుడు దానియేలు చెడ్డోడా, యేసు ప్రభు వారి చెడ్డ వ్యక్తా, లేదంటే పౌలు గారు చెడ్డవాడా? ఈ రోజు బైబిల్ గ్రంథంలో శోధనలు, సమస్యలు ఈ రోజు అనుభవించిన వారందరూ చెడ్డోళ్ళు అంటామా? వాళ్ళు నమ్మకస్తులు కాదంటామా? నీకు అవగాహన లేకపోతే ఏదైనా అంటావు. కానీ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, సన్హెరీబు వచ్చాడు కదా, రాజ్యానికి ఎసరు వచ్చింది కదా, ఇప్పుడు రాజుగారు నమ్మకస్తుడే కాదంటే అక్షరాల రాజుగారు నమ్మకస్తుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందులో మీరే సందేహం పెట్టుకోవక్కర్లేదు. కాకపోతే ఈ రోజున సమస్యలు ఎప్పుడు వస్తాయండి అంటే గనక, ఇదిగో ప్రభు కొరకు రోషం కలిగి జీవించే వారికి సమస్యలు సర్వసాధారణం. దేవుని కొరకు నమ్మకంగా బ్రతికే వారికి సమస్యలు సర్వసాధారణం. ప్రియ దేవుని ప్రజలారా, మీ వ్యక్తిగత జీవితాల్లో ఆలోచన చేయండి. రాజుగారు నమ్మకస్తుడే, కానీ సన్హెరీబు దండెత్తి వచ్చి రాజ్యాన్ని, సింహాసనాన్ని, ఈ రోజున ఆ అధికారాన్ని ఆక్రమించుకోవడానికి, కబ్జా చేయడానికి, లాక్కోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇప్పుడు రాజుగారు ఏం చేయాలండి? ఇప్పుడు ఆలోచించొచ్చి, ఆ అంతఃపురంలోకి వచ్చి ఆలోచన చేసి, నేను ఇంత భక్తిగా ఉంటున్నాను కదా, నేను ఇంతగా గట్టిగా పాటలు పాడుతున్నాను కదా, నేను మైక్ నోట్లో కూడా పెట్టేసుకుంటున్నాను కదా, నేను ఇంతగా హుషారుగా ఉద్యోగంగా ఉంటున్నాను కదా, నాకెందుకు ఈ సమస్యలు, నాకెందుకు ఈ శోధనలు అని, ఎందుకు వచ్చిన భక్తి, ఎందుకు వచ్చిన ప్రార్థన, ఏంటి అసలు ఇలా శోధనలు ఎందుకు రావాలా అని తను తాను విమర్శించుకుని, తను తాను ఏదో అనుకుని, ఏది ఎందుకు ఇలా జరుగుతున్నాయి అని హడావిడిగా ఆలోచన చేయలేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మందికి సమస్యలు వచ్చాయనుకోండి, వెంటనే వాళ్ళు చేసే పని ఏంటంటే, అన్నం మానేస్తారనుకుంటారా? పొరపాటును మానరండి. టీవీ చూడడం మానేస్తారనుకుంటారా? పొరపాటును మానరండి. స్నానం చేయడం మానేస్తారనుకుంటారా? అస్సలు మానరండి. వాళ్ళు ఏం చేయడం మానరు. ఆఖరికి గోల్డ్ రంగు వేసుకోవడం కూడా మానమంటే మానరు. శోధన వస్తే ఏం మానేస్తారంటే ప్రార్థన మానేస్తారు, హల్లెలూయా. బైబిల్ మానేస్తారు, హల్లెలూయా. ఇంకా ఒక అడుగు ముందుకేసి దేవుని సన్నిధి కూడా రావడం మానేస్తారు. ఏమొస్తే చెప్పండి? శోధనలు వస్తే. మరి శోధనలు వస్తే భర్తను చూడడం మానేస్తుందేమో,
భార్యను చూడడం మానేస్తాడు ఇతను, పిల్లలు చూసుకోవడం మానేస్తారా వీళ్ళు, లేదంటే డోక్రా కట్టడం మానేస్తారండి, లేదంటే చీటీ పాటలు కట్టడం మానేస్తారా, పెన్షన్ తీసుకోవడం మానేస్తారా, లేదంటే ఆధార్ కార్డులు చించుకుంటారా, ఇంకేమైనా చేస్తారా, బ్యాంకులో డబ్బులు తీయడం మానేస్తారంటే ఏది మానరు, ఒక్కటే మానేస్తారా, ఒకటే ప్రార్థన. అక్కడికి వెళ్ళినా సరే మీకు చెప్పే నగ్న సత్యం ఏంటంటే, శోధనలు వచ్చిన తర్వాత ఎవరికి దూరం అవుతారు? పిల్లలకు దూరం అవుతారా, అత్తమామలకు దూరం అవుతారా, తల్లిదండ్రులు దూరం అవుతారా, భార్యాభర్తలు దూరం అవుతారా? ఎవరికి అసలు భార్యాభర్తల సంగతి వదిలేసేయండి, బయట ఫ్రెండ్స్ కూడా వీళ్ళు దూరం కారు, ఫోన్లు చేయడం మానరు, మెసేజ్లు పెట్టుకోవడం మానరు, వాట్సాప్ పెట్టుకోవడం మానరు, అసలు ఏది మానరు. మానేసిదల్లా దేవుని మందిరం లేదా దేవునికి దూరంగా ఉండరు తప్ప ఇక జీవితంలో దేవునికి దూరంగా ఉండలేరు కూడా, ఒకవేళ ఉంటే బ్రతకలేరు కూడా. అలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. శోధన వచ్చినప్పుడు హిజ్కియా రాజు గారు ఏం చేశాడండి అంటే కనుక, ఏం చేశాడండి? దేవుడు లేదు, గీవుడు లేదు, భక్తి లేదు, గిక్తి లేదు, ఆయన ఎందుకు వచ్చింది అంత అని ఆయన అసహనానికి గురవలేదండి. మరేం చేశాడండి అంటే, తన వ్యక్తిగత జీవితంలో ఏదైనా లోపం ఉందేమో, ఏంటండి తన వ్యక్తిగత జీవితంలో ఇప్పుడు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అవతల. అలాంటప్పుడు రాజుగారు ఏం చేయాలంటే, ఆయుధాలు పదులు పెట్టాలా, ఎవరక్కడ అని రథాలు సిద్ధం చేయండి, గుర్రాలు సిద్ధం చేయండి, సైన్యాలు సిద్ధం కామని చెప్పండి, బాకానాలు ఊదండి, అందరూ వాయించినప్పుడు అందరూ బయలుదేరి ఒకేసారిగా వెళ్ళి వాళ్ళ మీద పడదాం అని యుద్ధాన్ని గురించి ఆలోచన చేయట్లేదండి. రాజుగారు ఏం చేస్తున్నాడంటే ఎక్కడో నీళ్లు బయటకు పోతున్నాయంట. అర్థమవుతుందా? ఏంటంటే రాయబడింది, పట్టణము బయటున్న ఓటల నీళ్లను అడ్డవలనని తన అధిపతులతోనూ పరాక్రమశాలులతోనూ యోచన చేయగా వారు అతనికి సహాయం చేశారు. అంటే బాగా తలపైకి తారకించని మీకు అర్థమైనవి చెబుతాను. బహుజనులు పోగై అశ్షూరు రాజు రానేలా విస్తారమైన జలము వారికి దొరికినేలా అనుకుని ఓటలన్నిటినీ దేశం మధ్యకుండా పారుచున్న కాలువను అడ్డుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీకు అర్థమైనట్టు చెప్పేస్తాను, కాదు ప్రశాంతంగా ఆలకించండి. రాజుగారు చేసిన పని ఏంటండి అంటే, రాజ్యంలో నుంచి అంటే దేశంలో నుంచి నీళ్లు బయటికి వెళ్తున్నాయట. వింటున్నారా? అర్థమవుతుందా? ఓటలు బయటికి వెళ్తుంటే యుద్ధానికి సిద్ధమంటూ శత్రువు కాలు దూగుతున్నాడు. అందుకని ఈ సమయంలో ఏం చేయాలి ఇప్పుడు అంటే, ఆయుధాలు తీసుకుని యుద్ధానికి వెళ్ళడమే, మరో మార్గం లేదు. కానీ అందరికి ఉండే ఆప్షన్ ఇదైతే రాజుగారి ఆప్షన్ వేరే. ఏంటండి బాబు అంటే, రాజుగారు తీసుకునే ఆప్షన్ ఏంటంటే, రాజ్యంలో నుంచి దేశంలో నుంచి నీటి బొట్టు కూడా బయటికి వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యుద్ధానికి సిద్ధమంటూ శత్రువు బయట ఆయుధాలు పట్టుకుని రెడీగా ఉంటే, రాజుగారు కూడా యుద్ధానికి సిద్ధమంటూ ఆయుధాలు పట్టుకుని వెళ్ళారంటే లేదు. రాజుగారు తీసుకున్న ఆప్షన్ ఏంటంటే, నీళ్లు చుక్క కూడా బయటికి పోకూడదు అని ఆలోచించి దేశం గుండా బయటికి వెళ్ళిపోతున్న నీళ్లు పసిగట్టి వాటిని అడ్డుకట్ట వేశారటండి. ఆమేన్. ఈ మాట అర్థం మీకు చెప్తా వినండి. దేశంలో నుంచి నీళ్లు బయటికి వెళ్ళిపోతున్నాయి, ఓటలు బయటికి వెళ్ళిపోతున్నాయి. ఓటలు అనగా, నీరు అనగా పరిశుద్ధ గ్రంథంలో దేవుని పిల్లలుగా మనం అర్థం చేసుకోవాల్సిన భాష ఏంటంటే, దేవుని పవిత్రమైన పరిశుద్ధమైన వాక్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు రాజుగారు నమ్మకస్తుడే, కానీ మరి రాజ్యం మీదకి సమస్యలు ఎందుకు వస్తున్నాయి? రాజ్యంలో గలిబిలు ఎందుకు వస్తుంది? రాజ్యంలో శోధనలు ఎందుకు వస్తున్నాయి? రాజ్యం మీదకి శత్రువులు ఎందుకు వస్తున్నారు అని ఆలోచన చేసిన రాజు ఎక్కడో పొరపాటు జరుగుతుంది. ప్రియ దేవుని ప్రజలారా, నా వ్యక్తిగత జీవితంలో లేదా మీ వ్యక్తిగత జీవితంలో ఏమైనా సమస్యలు, గలిబిలి, ఈ రోజున శోధనలు, అపవాది తంత్రాలు మన మీద పనిచేయాలని చూస్తున్నప్పుడు మనం కలవరపడకుండా, కంగారు పడకుండా, హైరాణ పడకుండా, మనం కూడా వాదించేవారితో వాదించడానికి, విభేదించేవారితో విభేదించడానికి, ద్వేషించేవారితో ద్వేషించడానికి మనం సిద్ధపడకుండా, ఒకవేళ ఏదైనా పొరపాటు మనలో ఉందేమో మనం పరీక్షించుకోవడం ఎంతైనా దైవత్వం అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో రాజుగారు ద్వేషించేవాడితో యుద్ధానికి కాలు దువ్వేవాడితో రాజుగారు కూడా యుద్ధానికి కాలు దువ్వలేదండి. మరేం చేశాడంటే, తన రాజ్యంలో ఏదైనా పొరపాటు ఉందేమో, తన జీవితంలో ఏదైనా పొరపాటు ఉందేమో, ఈ శోధనలకి, ఈ సమస్యలకి, ఈ అపవాది తంత్రాలకు, యుద్ధానికి సిద్ధమంటూ అపవాది రావడానికి గల కారణం ఏమై ఉంటుంది, నాలో ఏదైనా పొరపాటు ఉందేమో అని రాజుగారు ఆలోచిస్తే ఒక విషయం బయటకు వచ్చింది. మొదటిగా అదేంటంటే, నీళ్లు బయటికి బయటికి పోతానే ఉన్నాయి. అంటే ఈ రోజున వాక్యం నిలవకపోతే, వింటున్నారా,
వాక్యం నిలవకపోతే హృదయంలోనైనా మనసులోనైనా నట్టింట్లోనైనా ఈ రోజున మన అంతరంగంలో దేవుని వాక్యం నిలవకపోతే, దేవుని ఓటలు ఉండకపోతే, వాక్యం లేని చోట ఓటలు నిలవని చోట సమస్యలే గలిబిలే కనబడుతున్నాయి. కనుక ప్రియ దేవుని ప్రజలారా, మీ వ్యక్తిగత జీవితంలో సమస్యలకు శోధనలకు మేము దూరంగా ఉండాలండి. ప్రశాంతమైన జీవితాన్ని మేము చెయ్యాలి అనుకుంటారా? మీ హృదయం నిండా దేవుని వాక్యం నింపబడాలి. ఆమేన్. మీ వ్యక్తిగత జీవితాల్లో నుంచి, మీ హృదయంలో నుంచి దేవుని వాక్యం వేరవకూడదు, ఓటలు బయటికి పోకూడదు. దేవుని వాక్యం ఈ రోజున మీ నట్టింట్లో నిలవడానికి చోటున్నారా? మీ హృదయం ముందు నిలిచేదానికి దేవుని వాక్యానికి చోటున్నారా? ఒకవేళ అలా ఉండట్లేదా? దేవుని వాక్యం మీ మనసులో లేదా? రకరకాల విషయాలు ఉన్నాయి. లేఖన భాగాల్లో ఉన్నటువంటి అనేక మర్మగర్భితమైన సంగతులు, చారిత్రాత్మకమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో విషయాలు ఈ రోజున నీ హృదయం అంతా నిండిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. అలా నిండిపోతేనే మన జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి. ఆ రాజ్యంలోనికి సమస్య ఎక్కడుందండి బాబు అంటే లీక్ అవుతున్నాయి అంటండి, బయటకు వెళ్ళిపోతున్నాయి అంటే ఉండట్లేదు వాక్యం. దేవుని వాక్యం మన హృదయంలో నిలిచి ఏమవ్వాలి? అది ఫలించాలి, అది మంచిగా ఫలించాలి, నూరంతలుగా ఫలించాలి. దేవుని వాక్యం లేకపోతే సమస్యలు మొదలవుతాయి. కనుక ప్రియ దేవుని ప్రజలారా, రాజుగారు ఆలోచిస్తే పెద్దలందరూ సాయం చేశారంటే ఏమని? నీళ్లు బయటికి పోకుండా అడ్డుకున్నారు. అంటే ప్రియ దేవుని ప్రజలారా, మొదటిది ఏంటంటే ఈ రోజున మనం సమస్యలకు దూరంగా నెమ్మదిగా ప్రశాంతంగా ఈ రోజున మనం జీవించాలి అంటే గుండెల్లో నుంచి దేవుని వాక్యం బయటికి వెళ్ళకూడదు. మన హృదయం అంతా దేవుని వాక్యాన్ని నింపుకోవాలి. బాసిగాలుగా నుదుటను కట్టుకోవాలి, కంకణాలుగా చేతిని ధరించాలి. దేవుని వాక్యం ఎక్కడైతే సమృద్ధిగా ఉంటుందో, దేవుని వాక్యం ఎక్కడైతే సమృద్ధిగా ప్రవహిస్తుందో అక్కడ క్షేమం కలుగుతుంది.